జై శ్రీ గణేశ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ మనం వరంగల్ అయితే ఉన్నాం. సో వరంగల్లో వచ్చేసి దర్శన్ సింగ్ చాలా ఫేమస్. చాలా ఏండ్ల నుండి వరంగల్లో ఏకో ఫ్రెండ్లీ వినాయకులు అయితే తయారు చేస్తాడు. సో మన వరంగల్లో మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ మోడల్స్ ఓన్లీ దర్శన్ సింగ్ మేకింగ్ వర్క్ షాప్ లో మాత్రమే దొరుకుతాయి. సో ఇది ఎక్కడ ఉంది ఏంటనేది లొకేషన్ కూడా నేనైతే చెప్తాను. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసినట్టయితే తప్పకుండా నేను చెప్పే డీటెయిల్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, అన్ని కూడా మీకైతే అర్థమవుతాయి. సో ఎపిసోడ్ 1 లో కూడా వర్క్ ఎంత వరకు అయింది అనేది చూపెట్టడం జరిగింది. సో ఇది ఎపిసోడ్ 2 లో వర్క్ ఏ విధంగా ఉంది, మనకు మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు కొంచెం వర్క్ అయితే డెవలప్ అయితే అయ్యింది. సో ఎపిసోడ్ 2 లో మనకు కొంతవరకు అయితే తెలుసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు కావాల్సిన విగ్రహాలు బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మన దర్శన్ సింగ్ కళాకారు మేకింగ్ వర్క్ షాప్ లో అయితే బుక్ చేసుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీ గణేశ వర్క్ షాప్ లోకి అయితే ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ లో చాలా పెద్ద సైజులో మనకు స్టాండింగ్ పొజిషన్ లో స్వామివారిని అయితే చూడవచ్చు. సో 10 చేతుల వినాయకుని అయితే చూస్తున్నాం. మనకు ఎపిసోడ్ 1 లో మనం ఎప్పుడైతే అప్పుడు ఎపిసోడ్ 1 లో స్వామివారికి సంబంధించిన ఓన్లీ గడ్డి వర్క్ మాత్రమే చూసినాం. సో ఇప్పుడైతే మట్టితోనైతే కంప్లీట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా 10 చేతుల వినాయకుడు. సో అలాగే మరొక వినాయకుని అయితే చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ మనకు 4 చేతులతో చూడొచ్చు. సో బ్యాక్ డ్రాప్ లో నేనైతే అనుకుంటున్నాను పైన బ్యాక్ డ్రాప్ లో సూర్య చక్రం ఉన్నది. సో స్వామివారి వెనకాలో మహంకాల రూపంలో అయితే కనిపిస్తుంది. సో మరి అది ఏందనేది పూర్తిగా అయితే నాకైతే అర్థమైతే లేదు. సో మీకేమైనా తెలిస్తే మాత్రం చెప్పండి. ఆ షేప్ అయితే నాకు కొంచెం అటు డౌట్ గా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే వన్ ఆఫ్ ది సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ చూసినట్లయితే శివుని ఆకారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. చాలా బాగుంది. సో ఇక్కడ భయవాళ్ళు విగ్రహాలైతే జరుపుతా ఉన్నారు, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉన్నది. ఇప్పుడు బాల గణేష్ని జరపడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ బంబం బోలే అవతారంలో ఉన్న స్వామివారి విగ్రహం కూడా బుక్ అయితే అయిపోయింది. 603 నెంబర్ అయితే ఇచ్చినారు వాళ్ళు. సో భయవాళ్ళు చిన్నగా ఆ బాల వినాయకుని అయితే జరపడం జరుగుతూ ఉంది. తాళతోనైతే గుంజుతా ఉన్నారు. మనం బంబం బోలే విగ్రహాన్ని అయితే చూసినాం. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్. మనకు కొంత మట్టి వర్క్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం గడ్డి వర్క్ అయితే ఉంది కదా. సో ఆ గడ్డి వర్క్ కూడా అయిపోయింది కదా. గడ్డి వర్క్ తో పాటు ఇలాంటి మట్టి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సగం వర్క్ అయితే అయిపోయింది. నాకు తెలిసి 25 ఫీట్స్ వరకు అయితే ఈ విగ్రహం అయితే ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మూషకం చూడొచ్చు. అలాగే స్వామివారు వచ్చేసి కూడా సిట్టింగ్ పొజిషన్ 4 చేతులతోనైతే చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనం లాస్ట్ ఎపిసోడ్ 1 లో కూడా చూసినాం స్వామివారి చేతిలో బుక్ ఉన్నది అని చెప్పేసి. సో ఆ విగ్రహమే. ఇక్కడ వచ్చేసి స్వామివారి చేతిలో బాణం అయితే చూడొచ్చు. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు స్వామివారు. సో ఇక్కడ చూసినట్టయితే క్రొకడైల్, మనం క్రొకడైల్ అయితే చూడొచ్చు. క్రొకడైల్ సో సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఆ పైన మనకు కిరీటం కావచ్చు. సో ఇటు సైడ్ రైట్ సైడ్ లో హ్యాండ్స్ లో మనకు గొడ్డలు చూడొచ్చు. చాలా బాగుంది. తొండం కూడా చాలా పొడవుగా ఉంది. ఇంకో విగ్రహం తయారు చేయడానికి అయితే వాళ్ళైతే ఫ్రేమ్ అయితే సెట్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మరొక సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారిని అంటే చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు శంభో శంకర అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. 4 హ్యాండ్స్ తోనైతే చూడొచ్చు. బాగుంది. సో ఈ విగ్రహం కూడా చాలా బాగుంది సిట్టింగ్ పొజిషన్ లో. సో మనం లాస్ట్ ఎపిసోడ్ 1 లో కూడా చూసినాం శేష్నాగ్. సో ఇక్కడ కింద అన్ని కూడా సర్పాలు ఉన్నాయి. పైన స్వామివారి కూర్చొని అయితే ఉంది. సో మనకు బ్యాక్ డ్రాప్ లో కూడా రైట్ సైడ్ లో నాగంపాము చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, 2 సైడ్ మనకు నాగంపాములు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్.
మనకు బ్యాక్డ్రాప్ లో శివుని అయితే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా బాగుంది ఈ విగ్రహం. సో ఇంకా మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ గడ్డితోనైతే చూడొచ్చు మనకు. ఇంకా మనకు అటు లోపలికి పోవడానికి అయితే వీల్లేదు. సో ఎందుకంటే అడ్డం ఇవి అంతా కూడా నిచ్చెన స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు బంబం బోలే అవతారంలో చూడొచ్చు స్వామివారిని, చాలా బాగుంది. సో చేతిలో త్రిశూలం, మనం లాస్ట్ ఎపిసోడ్ 1 లో కూడా చూసినాం, చాలా బాగుంది. సో ఇక్కడ ముష్కం ఎట్లుందో చూడండి. ఈ బ్లాగ్ మీరు క్లియర్గా చూడండి, నేనైతే కట్ అయితే చేయను. సో మనం ఏ విధంగా అయితే రికార్డ్ చేసినామో యాస్టీస్కి అయితే నేను పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలా బాగున్నాయి. సో డీటెయిల్స్గా నేనైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ స్వామివారు వచ్చేసి, సో ఇంకా తల అయితే అటాచ్ అయితే చేయలేదు. ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంది, బంబం బోలే అవతార్ చాలా బాగుంది. సో ఇక్కడ ఆల్రెడీ 609B ఆల్రెడీ బుక్ అయితే అయిపోయింది. ఈ విగ్రహం కూడా భయ వాళ్ళు ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు స్వామివారికి సంబంధించి. సో ఆ విగ్రహం కూడా వచ్చేసి బంబం బోలే అవతార్లో మనకు వాళ్ళు మేకింగ్ అయితే చేస్తున్నారు. సో స్వామివారి యొక్క బాడీ చూసినట్టయితే 6 ప్యాక్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది 6 ప్యాక్. సో భయ చాలా మంచిగా నీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు. సో సేమ్ ఇక ఇక్కడ విగ్రహం కూడా వచ్చినట్లయితే సో నంది వాహనం పైన మరి ఆ శంభో శంకర అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు, చాలా బాగుంది. రైట్ హ్యాండ్లో మనకు త్రిశూలం కూడా చూడొచ్చు. సో ఈ విగ్రహం కూడా ఆల్రెడీ బుక్ అయితే అయిపోయింది, బి అని ఇచ్చారు వీళ్ళు. సో ఇంకైతే చూద్దాం. ఇక్కడ స్వామివారి చేతిలో బుక్ అయితే చూడొచ్చు, మనకు తల అయితే అటాచ్ చేయలేదు. బ్యాక్డ్రాప్ లో కూడా త్రిశూలం, సో బ్యాక్డ్రాప్ లో త్రిశూలం చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే స్వామివారు కూడా సిట్టింగ్ పొజిషన్. సో ఎలాంటి అంటే ఇక్కడ నేనైతే ఏమనుకుంటున్నానంటే ఒక్క విగ్రహం ఒక మోడలే ఇప్పటి వరకు మనం చూసింది అయితే. సో రెండు మోడల్స్ అయితే ఇక్కడ కూడా కనిపించలేదు నాకైతే, కొంచెం తేడా అటు ఇటు తేడా అయితే ఉన్నది కాబట్టి మనమైతే చూడొచ్చు. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి నంది వాహనం మీద సిట్టింగ్ పొజిషన్. సో ఇంకా తల అయితే యాడ్ చేయలేదు. పైన మనకు చూసినట్టయితే బంబం బోలే, సో చేతిలో త్రిశూలం చాలా బాగుంది. సేమ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ స్వామివారు మహారాజా స్టైల్లో ఉన్నది. సో కింద వచ్చేసి లయన్, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టూ లయన్స్. సో ఇక్కడ వచ్చేసి స్వామివారి బ్యాక్డ్రాప్ లో నంది వాహనం. సో మనకు స్టాండింగ్ పొజిషన్ లో చూడొచ్చు. కృష్ణుని అవతారంలో మనకైతే ఈ విగ్రహం అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో బ్యాక్డ్రాప్ లో ట్రీ కూడా చూడొచ్చు, కిరీటం వర్క్ కావచ్చు, పగిడి కావచ్చు, చాలా బాగున్నాయి. సో ఈ విగ్రహం వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో బంబం బోలే అవతారంలో చూడొచ్చు స్వామివారిని, చాలా బాగుంది. బ్యాక్డ్రాప్ లో త్రిశూలం కావచ్చు. సో రైట్ హ్యాండ్ లో మరొక త్రిశూలం. సో సేమ్ ఇక్కడ సిట్టింగ్ పొజిషన్, ఇంకా వర్క్ అయితే కాలేదు, చూస్తున్నారు కదా. సో ఈ రోలో చూసినట్లయితే మనకైతే వర్క్ అయితే అయిపోయింది, బేసిక్ వర్క్. సో ఇంకా హెడ్స్ అయితే అటాచ్ చేయలేదు, కొన్ని హెడ్స్ అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఈ విగ్రహం చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్ స్వామివారు వచ్చేసి బ్యాక్డ్రాప్ లో మనకు ఏనుగు సంబంధించిన ఫేస్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ ఏనుగుకు సంబంధించిన హెడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కింద కూడా ఉన్నాయి మళ్ళా మనకు కంప్లీట్గా 1 2 3 4 5 తలల మనకు ఏనుగు తలలు అయితే చూడొచ్చు ఈ స్వామివారికి బ్యాక్డ్రాప్ లో. 5 ఏనుగు తలలు అయితే స్వామివారికి బ్యాక్డ్రాప్ లో ఇవ్వడం అయితే జరిగింది, చాలా బాగుంది. ఇది యూనిక్ ఐడియల్ అనే చెప్పాలి. అలాగే ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారు ఉన్నారు. సో శ్రీకృష్ణ అవతార్లో ఉండొచ్చు, ఎందుకంటే మనకు ఆయన్స్ అయితే చూడొచ్చు. సో ఈ ఆయన్స్ మధ్యలో మనకైతే ఫ్రూట్ అయితే వస్తుంది. మనకు బ్యాక్డ్రాప్ లో ట్రీ బాగుంది. సో స్వామివారి యొక్క పగడి కూడా చాలా బాగుంది. సో ఇక్కడైతే మనకు ఆ వెనక బ్యాక్డ్రాప్ లో ఒకటైతే ఇచ్చారు. సో అది ఏంటనేది మనకైతే పూర్తిగా తెలియదు, కంప్లీట్ అయితే కాలేదు. హెడ్ వర్క్ అయితే మనకు తెలుస్తుంది ఏంటనేది. ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్ స్వామివార్. సో ఇక్కడ కూడా స్వామివారి చేతిలో గద, అలాగే మనకు చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్ లో మంచి బొజ్జ ఉన్నది, స్వామివారి యొక్క బొజ్జ బాగుంది. బ్యాక్డ్రాప్ లో మనకు శివుని ఫేస్ చూడొచ్చు, అలాగే శివలింగం చూడొచ్చు, నాగుంపం చూడొచ్చు, చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే నంది వాహనం, ఓకే, త్రిశూలం. సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే బాగున్నాయి.
నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. సో మీరు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఈ విగ్రహం అయితే ఇంకైతే బుక్ కాలేదు. ఇది పెయింట్ వర్క్ అయితే మనకు అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే పెద్ద సైజులో బొజ్జ ఉంది. సో ఇప్పుడు చూసిన విగ్రహాలలో ఎక్కువగా బొజ్జ ఉన్నదంటే ఈ వినాయకునికే. సిట్టింగ్ పొజిషన్ లో అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ లైన్ లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. మనకు ఒక 6-8 ఫీట్ల వరకు అయితే ఉండొచ్చు మేబీ. 1 బై 1 అయితే చూద్దాం, చాలా బాగుంది. సో ఇక్కడికి చూసినట్లయితే స్వామివారు మనకు శేషనాగు అలాగే మనకు స్వామివారు తోక పైన కాళ్ళు పెట్టి సో కూర్చున్న విగ్రహాన్ని అయితే చూస్తున్నాం. మనకు బ్యాక్డ్రాప్ లో శేషనాగ్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది ఈ విగ్రహం. సో మేబీ ఇది 7 ఫీట్ల వరకు ఉండొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నందివాన మీద కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్డ్రాప్ లో మనకు ఒక సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఏనుగు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి గుర్రం మనకైతే బాగుంది. సో కిరీటానికి పైన ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మూషకాలను అయితే చూడొచ్చు, చాలా బాగుంది. యూనిక్ ఐడల్ ఆల్రెడీ అయితే బుక్ అయిపోయింది 618. సో ఏ యూత్ వాళ్ళు బుక్ చేసుకున్నారో తెలియదు, చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఇక్కడ చూసినట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్, ఇంకా హెడ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ చూసినట్లయితే మనకు శేషనాగు పైన నిల్చొని మనం నాట్యం చేస్తున్నట్లు కృష్ణుని అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఒక చేతిలో మరి ఆ స్నేక్ కు సంబంధించిన తోకని లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవడం అయితే జరిగింది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారి సిట్టింగ్ పొజిషన్, సో నో చేంజ్. ఇక్కడ కూడా మహారాజా స్టైల్ సిట్టింగ్ పొజిషన్, చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2 సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 క్రొకోడైల్స్ అయితే చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ స్వామివారు వచ్చేసి. ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. బంబంబోలే అవతార్లో రైట్ హ్యాండ్ లో త్రిశూలం. సో మనకు కింద కూడా శివలింగం ఉంది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 శివలింగాలు, ఆ పైన కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 శివలింగాలు, అలాగే పైన కూడా శివలింగం ఉంది. సో ఓవరాల్ గా మొత్తానికి అయితే 5 శివలింగాలతోని బంబంబోలే అవతార్లో స్వామివారిని అయితే చూడొచ్చు. ఈ ఈ యూనిక్ కాన్సెప్ట్ లో ఈ ఐడల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే స్వామివారు ఒక మంచి పొజిషన్ లో సిట్టింగ్ లో కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు, చాలా బాగుంది. సో ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్, బ్యాక్ డ్రాప్ లో కూడా అంతా కూడా చాలా బాగుంది, వర్క్ కూడా చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా నాకు తెలిసి 6 to 8 ఫీట్స్ లో ఈ విగ్రహాలన్నీ కూడా ఉంటాయి. మీకు తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ విగ్రహాలు అయితే బుక్ చేసుకోవచ్చు. రీజనబుల్ రేట్లలో వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు వచ్చైతే ఏమన్నా రేటు కూడా అడగాలనుకుంటే అడిగి తక్కువ కూడా చేస్తారు వాళ్ళు. మన ఛానల్ చూసి ఎవరైతే వస్తారో ఇక్కడికి నా వీడియో చూపెట్టి అయితే మీరైతే అడగండి, వాళ్ళు రేట్ అయితే తగ్గిస్తారు తప్పకుండా. సో ఇక్కడ కూడా చాలా సిట్టింగ్ పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు. అలాగే సేమ్ ఈ విగ్రహం కూడా వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ కూడా ఏనుగు తల, అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏనుగు తలలు ఉన్నాయి. సో మళ్ళీ పైన మనకు ఇటు సైడ్ చూసినట్టయితే స్వామివారికి తొడ భాగంలో కూడా ఏనుగు తల అయితే ఉంది. సో ఇటు లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ఉంది, చాలా బాగుంది ఇదైతే. వెనుక కిరీటం వర్క్ కావచ్చు, బ్యాక్డ్రాప్ లో ఇంకా నరసింహస్వామి అవతార్. సో బ్యాక్డ్రాప్ లో నరసింహస్వామి వారికి సంబంధించిన అవతార్ కూడా చాలా బాగుంది నరసింహస్వామిది. సో ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్ స్వామివారి కూడా చాలా బాగుంది, యూనిక్ ఐడల్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు స్వామివారికి రైట్ సైడ్ లో పికాక్, అలాగే లెఫ్ట్ సైడ్ లో మూషకం, చాలా బాగుంది. కృష్ణుని అవతార్లో ఈ ఐడల్ అయితే ఉంది. సో మనకు చూడొచ్చు ఈ 2 ఫింగర్ హ్యాండ్స్ లో మనకైతే ఫ్లూట్ అయితే వస్తుంది. బ్యాక్డ్రాప్ లో ట్రీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్ చూస్తున్నారు కదా, చాలా యూనిక్ ఐడల్ మత్స్య అవతార్. సో చాప పైన స్వామివారు ఇట్లా కూర్చున్నట్లయితే కనిపిస్తుంది. సో మనకు బ్యాక్డ్రాప్ లో కూడా అన్ని కూడా చేపలే ఉన్నాయి, చూడొచ్చు, చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. ఈ కలర్ అయితే చాలా నీట్ గా బ్యూటిఫుల్ అయితే మనకు అవుట్లుక్ అయితే కనిపిస్తుంది. కలర్ అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి. సో ఈ ఐడల్ అయితే మరి బుక్ చేసుకోవాలనుకుంటే నా సజెషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే యూనిక్ ఐడల్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ గద్ద. సో గద్దను చూడొచ్చు. ఇక్కడ మనకు స్వామివారి చేతిలో త్రిశూలం, మనకు స్వామివారికి వచ్చేసి 4 హ్యాండ్స్, చాలా బాగుంది.
సిట్టింగ్ పొజిషన్లో. సో అలాగే ఇంకో లైన్లోకి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, సో ఈ ఐడల్ కూడా చాలా బాగుంది. సిట్టింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుంది. ఈ విగ్రహం కూడా మనకు బ్యాక్డ్రాప్లో కూడా డిజైనింగ్ అయితే చాలా బాగుంది. స్వామికి సంబంధించి పగిడి కూడా చాలా బాగుంది. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే ఖడ్గం చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఇక్కడ ఆర్ట్స్ పైన ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే కనిపిస్తుంది. మనకు చేతిలో ఆ జెండా కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఛత్రపతి శివాజీ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. జై బోలో ఛత్రపతి శివాజీకి జై. సో ఇక్కడ నందివానం మీద బంబం బోలే అవతారంలో మరి ఈ గణనాథుని అయితే చూడొచ్చు. రైట్ సైడ్లో త్రిశూలం చాలా బాగుంది. సో నందివానం పైన సవారీ చేసినట్లయితే కనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ చూసినట్లయితే స్టాండింగ్ పొజిషన్, ఇక్కడ తల చూడొచ్చు. సో ఈ తల పైన మనకు స్వామివారి స్టాండింగ్ పొజిషన్లో చూడొచ్చు. ఇంకా బ్యాక్డ్రాప్లో శేషనాగ్ కూడా చూడొచ్చు. ఇంకా హెడ్ అయితే అటాచ్ చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే మనకు లయన్ పైన సిట్టింగ్ చేసిన పొజిషన్లో స్వామివారిని అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇంకా హెడ్ అయితే అటాచ్ చేయలేదు. బ్యాక్డ్రాప్లో ట్రీ కూడా చూడొచ్చు. సిట్టింగ్ పొజిషన్ స్వామివారు వచ్చేసి కంప్లీట్గా. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్, మనకు త్రిముఖ అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. సో చూస్తున్నాం కదా, 3 తలల వినాయకుని అయితే చూస్తున్నాం మనం. అలాగే ఇక్కడ చూసినట్లయితే సిట్టింగ్ పొజిషన్ నంది వాహనం. సో బ్యాక్డ్రాప్లో మనకు శివుని చూడొచ్చు, త్రిశూలం కూడా చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ చూసినట్లయితే రామ అవతార్. సో రాముని మనకు చూసినట్లయితే ధనుసు కనపడుతుంది లెఫ్ట్ సైడ్లో. మనకు ఇటు వచ్చేసి మూషకాలు, మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 మూషకాలను అయితే చూడొచ్చు, చాలా బాగుంది. బ్యాక్డ్రాప్లో మనకు నరసింహ అవతార్. సో లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూడొచ్చు ఇక్కడ. సో లక్ష్మీ నరసింహస్వామి లేదా మరి శివుడా అన్న కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. మీరు కూడా దాన్ని అయితే ఐడెంటిఫై చేయండి. నాకు తెలిసి అయితే బ్యాక్డ్రాప్లో అయోధ్య కాన్సెప్ట్ కూడా తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా అయోధ్య కాన్సెప్ట్లో మరి బాలరాముని అవతారంలో స్వామివారిని అయితే చూడొచ్చు. సో అటు చూసినట్టయితే అన్నీ కూడా ఇంకా వర్క్ అయితే అవుతుంది, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇంకో లైన్లోకి అయితే వెళ్దాం. సో భయ వాళ్ళు ఇవాళ అన్ని విగ్రహాలు కూడా జరుపుతూ ఉన్నారు, ఎందుకంటే మనకు టైం దగ్గర పడుతుంది కదా, ఇంకా విగ్రహాలు మేకింగ్ చేయాలి. చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గద అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. బ్యాక్డ్రాప్లో కూడా చాలా బాగుంది డిజైనింగ్. ఆల్రెడీ 613B బుక్ అయిపోయింది ఈ విగ్రహం, చాలా బాగుంది. సో ఇక్కడ మన బాల వినాయకుని అయితే చూడొచ్చు, చూస్తున్నారు కదా, చాలా బాల వినాయకుడు చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి 2 సైడ్ 2 లయన్స్ ఇక్కడ చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ స్వామివారికి వచ్చేసి. సో బ్యాక్డ్రాప్లో ఏనుగు తలం కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇంకా హెడ్ అయితే అటాచ్ అయితే చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే మహారాజా స్టైల్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు స్వామివారు వచ్చేసి. సో ఇది నాకు తెలిసి అయితే 10 ఫీట్ల హైట్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే 2 పికాకులు అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే నంది వాహనం పై కూర్చున్నట్లయితే ఉంది. మనకు రైట్ సైడ్ లో శివలింగం ఉంది, బ్యాక్డ్రాప్ లో త్రిశూలం కూడా ఉంది. సో ఈ విగ్రహం కూడా వచ్చేసి మొత్తం మన బ్యాక్డ్రాప్ తో కలిపి ఒక 10 ఫీట్స్ 8 ఫీట్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మరి బంబంబోలి అవతారంలో మరో విగ్రహం అయితే చూడవచ్చు సిట్టింగ్ పొజిషన్ లో. లెఫ్ట్ సైడ్ వచ్చి త్రిశూలం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నంది వాహనం మనకైతే కనిపిస్తా ఉంది. అలాగే స్వామివారి సిట్టింగ్ పొజిషన్ లో ఉంది, కిరీటం కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్డ్రాప్ లో కూడా చక్రం అయితే చాలా బాగుంది. సో ఇక్కడ కూడా చూసినట్లయితే నంది వాహన రథం పైన కూర్చున్న మన స్వామివారిని అయితే చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ మనకు వెనక కిరీటం కావచ్చు. సో ఇది వచ్చేసి క్రొకోడైల్ టైప్ లో అయితే ఉంది. సో చాలా బాగుంది. సో చూస్తున్నారు ఇంకా మేకింగ్ వర్క్ అయితే అవుతుంది, ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు. ఇక్కడ కూడా స్వామివారు సిట్టింగ్ పొజిషన్, ఇది ఇంకా వర్క్ అయితే అవుతుంది కదా. చూశారు కదా, వరంగల్ నుండి దర్శన్ సింగ్ కళాకార్ మేకింగ్ వర్క్షాప్ నుండి డీటెయిల్స్గా వాళ్ళు తయారు చేసిన విగ్రహాలను అయితే చూసినాం ఎపిసోడ్ 2లో. సో ఎపిసోడ్ 1లో వర్క్ ఏ విధంగా ఉందనేది మనం అయితే క్లియర్గా చూసినాం. ఈ లొకేషన్ వచ్చేసి
వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దగ్గరలో పక్కనే వరంగల్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది. ఆ పక్కనే ఈ దర్శన్ సింగ్ సంబంధించిన మేకింగ్ వర్క్ షాప్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా కంప్లీట్ గా స్టార్ట్ అయితే అయింది. కొన్ని విగ్రహాలను కూడా మనం అయితే చూసినాం, ట్యాక్స్ కూడా చూసినాం, నెంబర్స్ కూడా ఇచ్చారు. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత లేట్ చేయకుండా మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బుక్ చేసుకొని అయితే వెళ్ళండి. మన వీడియో చూపెట్టినట్లయితే కొంతవరకు అయితే మనకు రేట్ అయితే తగ్గిస్తారు. సో ఇదైతే గమనించండి. జై శ్రీరామ్, జై గణేష.